టీడీపీ జనసేన బీజేపీ కూటమిలో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు కొనసాగుతోంది. ఇప్పటికే ప్రకటించిన సీట్లకు సంబంధించి పలు నియోజకవర్గాల్లో అసంతృప్త జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో అభ్యర్థుల ఖరారు కూటమికి తలనొప్పిగా మారింది. ఇంకా టీడీపీలో 7 అసెంబ్లీ స్థానాలకు 4 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సింది. విజయనగరం ఎంపీ సీట్ను తూర్పు కాపు సామాజిక వర్గానికి ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ సీటు విషయంలో రేసులో కళా వెంకట్రావు, గేదెల శ్రీను, బంగారాజు ఉన్నారు. మరోవైపు విజయనగరం పార్లమెంటు సీట్ను రఘురామకృష్ణంరాజు ఆశిస్తున్నారు. అనంతపురం ఎంపీ స్థానాన్ని బీసీలకు ఇవ్వాలని చంద్రబాబు ఆలోచన చేస్తున్నట్టుగా సమాచారం. అయితే అనంతపురం ఎంపీ స్థానం ఇవ్వాల్సిందే అని జేసీ పవన్ కుమార్ పట్టుబడుతున్నారు. ఇక మరోవైపు జనసేన మరో 3 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఓ స్థానంలో ఎంపీ అభ్యర్థిని ఖరారు చేయాల్సి ఉంది. వీరి ఎంపికపై పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టారు. అటు బీజేపీ కూడా 10 అసెంబ్లీ స్థానాల్లో తమ అభ్యర్థులను ప్రకటించాల్సింది. వారి ఎంపిక విషయంలో అధిష్టానం కసరత్తు చేస్తోంది. అయితే అసెంబ్లీ స్థానాలను పలువురు ఆశిస్తున్నారు. అసెంబ్లీ స్థానాలకు పోటీ నెలకొనడంతో వారి ఎంపిక విషయంలో బీజేపీ జాగ్రత్త వహిస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, 3 పార్టీలు ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో అభ్యర్థుల ఎంపిక తుది అంకానికి చేరుకుంది. ఎందుకంటే టీడీపీ జనసేన అభ్యర్థులు దాదాపుగా ప్రకటించారు. కొన్ని ఏదైతే టీడీపీ నుంచి చూసుకుంటే కనుక 7 అసెంబ్లీలు ప్రకటించాలి, 4 పార్లమెంట్లు ప్రకటించాలి. అదేవిధంగా జనసేన చూసుకుంటే కనుక ఏదైతే ఒక పార్లమెంట్ స్థానం ప్రకటించాలి, 3 అసెంబ్లీలు ప్రకటించాలి. బీజేపీ విషయానికి వస్తే పార్లమెంటుకు సంబంధించిన 6 అభ్యర్థుల్ని నిన్న ప్రకటించారు. ఇంకా 10 మంది ఏదైతే వారికి కేటాయించిన 10 మంది అసెంబ్లీ అభ్యర్థులను కూడా ప్రకటించాల్సి ఉంది. ఈ విధంగా చూసుకుంటే తుది కసరత్తు అయితే జరుగుతుంది. టీడీపీ విషయానికి వస్తే కనుక టీడీపీలో 4 పార్లమెంట్ స్థానాలు ఇప్పుడు చాలా ముఖ్యంగా కనిపిస్తున్నాయి. ఒంగోలు పార్లమెంట్ స్థానానికి మాగుంట శ్రీనివాసులరెడ్డిని ఎంపిక చేయాలని చంద్రబాబు భావిస్తూ ఉన్నారు. అదేవిధంగా మాగుంట రాఘవరెడ్డి కావాలని చెప్పి వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో అది కొంత చర్చనీయాంశంగా మారింది. అదేవిధంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించి కూడా ఏదైతే రాఘవరెడ్డిపై కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆపారనే చర్చ కూడా కొంత జరుగుతుంది. ఏదేమైనా ఒంగోలు అయితే ప్రస్తుతానికి పెండింగ్ లో ఉంది. మరోవైపు కడప స్థానానికి సంబంధించి కూడా చంద్రబాబు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. అయితే ఏదైతే అక్కడ వివేకానంద రెడ్డి కుటుంబ సభ్యులు రంగంలోకి వస్తారనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ శ్రీనివాసరెడ్డి ఆశిస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి అక్కడ పెండింగ్ పెట్టారు. అనంతపురంలో కూడా బీసీ అభ్యర్థి బోయ సామాజిక వర్గానికి సంబంధించిన వారికి ఇవ్వాలని చంద్రబాబు అయితే ప్రయత్నం చేస్తున్నారు. నాగరాజు అనే అభ్యర్థికి ఇవ్వాలని చెప్పి ప్రయత్నిస్తున్నారు. అయితే అక్కడ అనూహ్యంగా ఏదైతే జేసీ పవన్ కుమార్ రెడ్డి రేసులోకి వచ్చారు. ఎట్టి పరిస్థితిలో కూడా తనకే కావాలని పట్టుబడుతున్నారు. ఆయనకు కూడా కొంతమంది సిఫార్సు కూడా గట్టిగా చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అదేవిధంగా చూసుకుంటే విజయనగరం చాలా క్రిటికల్ గా కనిపిస్తుంది. ఎందుకంటే పొత్తులో భాగంగా విజయనగరం స్థానాన్ని టీడీపీకి వదిలేసి బీజేపీ రాజంపేట తీసుకుంది. అయితే విజయనగరంలో ప్రస్తుతం తూర్పు కాపు సామాజిక వర్గానికి ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారు. కళా వెంకట్రావు కావచ్చు, బంగారాజు, అదేవిధంగా కందిశంకర్, లోకల్లో గేదెల శ్రీను తదితర నేతలని ఆయన పరిశీలిస్తూ ఉన్నారు. ఎవరిని ఎంపిక చేయాలనేది కూడా చూస్తున్నారు. కానీ అనూహ్యంగా త్రిబుల్ ఆర్ ఏదైతే రఘురామకృష్ణరాజు నరసాపురం సీటును బీజేపీని సాధించారు. కానీ నిన్న లిస్టులో బీజేపీలో ఆయన పేరు రాలేదు. ఈ నేపథ్యంలో ఒక ప్రతిపాదన అయితే వస్తూ ఉంది. రఘురామకృష్ణరాజు పేరు విజయనగరంకి పరిశీలిస్తున్నట్టు పార్టీలో అయితే ప్రచారం జరుగుతుంది. అది కూడా కొంత పెండింగ్ లో ఉంది. అసెంబ్లీ విషయానికి వస్తే కూడా కొంత ఏదైతే భీమిలి కావచ్చు, దర్శి కావచ్చు, అదేవిధంగా చీపురుపల్లి కావచ్చు, ఏదైతే ఇక్కడ ఆలూరు ఏదైతే కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం ఉంది, అదేవిధంగా గుంతకల్లు ఉంది, అదేవిధంగా రాజంపేట, అనంతపురం అర్బన్ స్థానాలు కూడా పెండింగ్ లో ఉన్నాయి. వీటికి సంబంధించి కూడా చంద్రబాబు అయితే కసరత్తు చేస్తున్నారు. అనేక కుల సమీకరణలు కూడా తెరపైకి వస్తున్నాయి. ముఖ్యంగా గంటా శ్రీనివాసరావు కావచ్చు, ఏదైతే కళా వెంకట్రావు, వీళ్ళిద్దరికీ అడ్జస్ట్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. కళా వెంకట్రావుని ఏదైతే భీమిలికి పెట్టి గంటా శ్రీనివాసరావుని చీపురుపల్లికి పెట్టాలనేది చంద్రబాబు ఆలోచనగా మనకు కనిపిస్తుంది. కానీ స్థానికంగా ఉన్న పరిస్థితుల్ని కూడా కొంత బేరేజ్ వేస్తున్నారు. ఎందుకంటే అక్కడ నాగార్జున ఉన్నారు. మరోవైపు బంగారాజు నెల్లిమర్లో స్థానం కోల్పోయారు. బంగారాజు కూడా అక్కడ చూస్తున్నారు. ఆయన కూడా భీమిలి వైపు టికెట్ ఆశిస్తున్నారు. మరోవైపు రాజబాబు, కోరాడ రాజబాబు అనే ప్రస్తుతం భీమిలి ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయనది కూడా అక్కడ కొంత చర్చనీయాంశంగా మారింది. ఈ 2 సీట్లకు సంబంధించి కొంత సంక్లిష్టంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా దర్శిలో కూడా ఏదైతే సిద్ధారాఘవరావు కుటుంబ సభ్యులు పార్టీలోకి చేరబోతున్నారనే ఒక ప్రచారం జరుగుతుంది. అయితే ఇప్పుడు వరకు కూడా వారు ఇంకా పార్టీలో చేరలేదు. కానీ ఏదైతే స్థానికంగా కొంత ఏదైతే గొట్టిపాటి మాజీ ఎమ్మెల్యే గొట్టిపాటి నరసయ్య కుమార్తె పేరు అక్కడ పరిశీలిస్తున్నారు. అదేవిధంగా గోరంట్ల రవికుమార్ అని స్థానికంగా దర్శిలో ఉన్న నేత పేరును కూడా అక్కడ పరిశీలిస్తున్న పరిస్థితుంది. రాజంపేటలో కూడా జగన్మోహన్ రాజు, బత్యాల చెంగల్రాయుడు పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. అనంతపురం అర్బన్లో కూడా ప్రభాకర్ చౌదరి, నిర్మల అనే ఎన్ఆర్ఐ కూడా
రేసులోకి వచ్చింది. ఆలూరులో కూడా వైకుంఠం శ్రీరాములు కుటుంబ సభ్యులు కావచ్చు, అదేవిధంగా వీరభద్రగౌడ్ మాజీ ఇన్ఛార్జిగా పనిచేశారు, గతంలో ఇన్ఛార్జిగా పనిచేశారు, ఆయన పేరు కూడా ఇక్కడ పరిశీలిస్తున్నారు. గుంతకల్లు చాలా సంక్లిష్టంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏదైతే జయరాం, మాజీ మంత్రి జయరాం అక్కడ ఆ సీట్ను ఆశిస్తున్నారు. ఆయన ఆలూరులో గతంలో వైసీపీ నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా అయ్యారు. కానీ ఈసారి చంద్రబాబు ఆయన గుంతకల్లు ఇస్తానని హామీ ఇచ్చారు. కానీ గుంతకల్లో టీడీపీ కేడర్ నుంచి తీవ్ర వ్యతిరేకత ఆయనకి వ్యక్తం అవుతుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు స్థానికుల్ని సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు, స్థానిక నేతల్ని. కానీ అక్కడ మరో బీసీ అభ్యర్థి కూడా అక్కడ రంగంలోకి వచ్చారని చెప్తున్నారు. పోలీస్ అధికారి సుధాకర్ యాదవ్ అని అక్కడ రంగంలోకి వచ్చారు, ఆ పేరు కూడా పరిశీలిస్తున్నారంటున్నారు. అది కూడా ఇంకా తేలని పరిస్థితి. ఈ నేపథ్యంలో టీడీపీలో పరిస్థితి ఈ విధంగా ఉంటే మరోవైపు జనసేనలో కూడా కొంత 3 అసెంబ్లీ సీట్లు సంక్లిష్టంగా మారాయని చెప్పుకోవచ్చు. ఏదైతే విశాఖ సౌత్ వంశీకృష్ణ యాదవ్కి ఎమ్మెల్సీగా ఉన్నారు వైసీపీలో, ఆయన జనసేనలో చేరారు. ఆయన పేరు దాదాపు ఖరారైందనుకున్న నేపథ్యంలో అక్కడ స్థానికంగా ఉండే జనసేన నేతలు ఆయన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. అదేవిధంగా అవనిగడ్డలో కూడా కొంత విచిత్రమైన పరిస్థితి అయితే నెలకొంది. ఎందుకంటే అవనిగడ్డలో కూడా బాలశౌరి పేరు తెరపైకి వచ్చింది అసెంబ్లీ నుంచి, జనసేన నుంచి. కానీ ఇప్పుడు చూస్తే కనుక లేటెస్ట్గా కొద్దిసేపటి క్రితమే జనసేన ఐవీఆర్ఎస్ నిర్వహిస్తుంది. వికృతి శ్రీనివాస్, అదేవిధంగా బండి రామకృష్ణ ఈ 3 పేర్లతో జనసేన ఐవీఆర్ఎస్ నిర్వహిస్తున్నట్టు సమాచారం వస్తుంది. అదేవిధంగా బందర్ పార్లమెంట్ స్థానం విషయంలో కూడా బాలశౌరికి కన్ఫామ్ అని అందరూ భావిస్తున్నప్పటికీ నిన్న ప్రకటించిన లిస్టులో బాలశౌరి పేరు రాకపోవడం కొంత చర్చనీయాంశంగా మారింది. బాలశౌరి అసలు ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదనేది ఒక చర్చనీయాంశంగా మారుతుంది. అదేవిధంగా ఒక పారిశ్రామికవేత్త బందర్ తెరపైకి వస్తున్నారని కూడా ఒక చర్చ జరుగుతుంది. ఈ విధంగా జనసేనలో జరుగుతుంది. మరోవైపు బీజేపీకి సంబంధించిన 10 సీట్లు కూడా కొంత చర్చించుకుంటున్నారు. ఇప్పటికే ఏదైతే 10 సీట్లలో హెచ్ఆర్ల నుంచి కూడా అక్కడ ఎన్వీఆర్ అనే అక్కడ లోకల్లో బీజేపీ నేతకు ఖరారైనట్టు చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ శ్రీనాథ్ రెడ్డికి, అదేవిధంగా ఏదైతే రాజమండ్రి పార్లమెంట్ పరిధిలోని అనపర్తి కేటాయించారు. అదేవిధంగా కైకలూరులో కామినేని శ్రీనివాసు, సుజనా చౌదరికి విజయవాడ వెస్టు, అదేవిధంగా చూసుకుంటే ధర్మవరంలో కూడా వరదాపూర్ సూరిని ఆశించినప్పటికీ కూడా అక్కడ వరదాపురం సూరిని పక్కన పెట్టిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇంకో సీనియర్ నేతకు అక్కడ అవకాశం కల్పిస్తున్నారు. ఈ విధంగా కొన్ని స్థానాల విషయంలో కొంత బీజేపీ కూడా విశాఖ నార్త్ విష్ణుకుమార్ రాజు పేరు దాదాపు కన్ఫామ్ అయిందని చెప్తున్నారు. ఈ విధంగా బీజేపీ లిస్టు కూడా ఈ సాయంత్రానికి కన్ఫామ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ రోజు హోలీ కాబట్టి బీజేపీ రేపు లిస్టు విడుదల చేసే అవకాశం ఉంది. మొత్తానికి 1-2 రోజుల్లో ఈ క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ రవిచంద్.